ప్రభునందు ప్రియులారా, దేవుని పరిశుద్ధమైన నామమును బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని చదువుకుందాం. 139వ కీర్తన 5వ వచనాన్ని చదువుతున్నాను. 139 కీర్తన 5. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. దయగలిగిన తండ్రి, స్తోత్రాలు. చదువుకుని వచ్చిన బాణ దీవించి ఆశీర్వదించమని ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తునాన వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమీన్. ప్రేమైన సోదరి సోదరులారా, దేవుని అనంతమైన ప్రేమ, ఆయన కృప, ఆయన కాపుదల మన పట్ల ఎంత అత్యధికంగా ఉందో దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉన్నది అని రాయబడింది. దేవుని కాపుదల, వెనకను ముందును నీవు ఆవరించి ఉన్నావు అని రాయబడిందండి. దేవుడు మన చుట్టూ ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన ఎంట ఉన్నాడు. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి భక్తుల జీవితాలు మనం చూస్తాం. షడ్రక్, మేషక్, అబేద్నెగో వారు అగ్నిగుణంలో ఉన్నప్పుడు వారితో పాటు ప్రభు ఉన్నాడు. దానియేలు సింహపు గుహలో వెళ్ళినప్పుడు దానియేలుతో పాటు ప్రభు ఉన్నాడు. అలాగూ చాలా సందర్భాల్లో భక్తుల జీవితాల్లో ఆయన తోడుగున్నాడండి. వెనకను ముందును నీవు ఆవరించి ఉన్నావని రాయబడిన వచ్చిన భాగం చూస్తున్నాం. అంటే మన చుట్టూ ఒక కంచెలాగా ప్రభు ఉన్నాడు, ఒక భద్రత మనకిచ్చాడు. అందుకోసమే వాక్యంలో రాయబడింది, క్రీస్తు యేసునందు భద్రం చేయబడిన వారు అని యూదా పత్రిక మొదటి భాగంలో ఉంటుంది. క్రీస్తు యేసునందు భద్రం చేయబడిన వారు. కాబట్టి వెనకను ముందును ఆయన మనల్ని ఆవరించి ఉన్నాడని ఈ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అదే 139వ అధ్యాయం 2వ వచనం. నేను కూర్చునుట నేను లేచుట నీకు తెలియను. నేను కూర్చునుట నీకు తెలుసు, నేను లేచేది నీకు తెలుసు. ఎక్కడెక్కడ కూర్చుంటున్నామో ఆయన చూస్తున్నాడండి. కూర్చోరాని స్థలంలో కూర్చున్నా దేవుడు చూస్తున్నాడు. వాక్యంలో రాయబడింది కదా, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక. మనం ఏడ కూర్చున్నామో, ఎక్కడ వెళ్తున్నామో అనేది కూడా దేవునికి తెలుసు, చూస్తున్నాడు ఆయన. అంతేకాదు, నాకు తలంపు పుట్టక మునుపు నీవు నా మనసును గ్రహించుచున్నావు. మన మనసుకు మాటలు రాకముందే దేవుడు మనల్ని గ్రహించేవాడు. మన మనస్సును ఎరిగినవాడు, మన తలంపు ఎరిగినవాడు ఆయన. తర్వాత చూడండి 3వ వచనంలో, నా నడకను నా పడకను నీ పరిశీలన చేసి ఉన్నావు. నా నడక నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు. చూచెను అనేదానికంటే పరిశీలన చేసిను అనేది మరింక కొంచెం లోతైన మాట అది. కాబట్టి మన జీవితము, మన ప్రవర్తన దేవుడు చూస్తున్నాడు, పడకను నడకను పరిశీలిస్తున్నాడు. కాబట్టి మనం మర్చిపోతాం మనల్ని ఎవరు చూస్తున్నారు అని, కానీ దేవుడు చూస్తున్నాడు, పరిశీలించే దేవుడు ఉన్నాడు. నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు అన్నాడు. బాగుగా తెలుసుకొని ఉన్నావు. మాటలు నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసింది. అంటే మనం ఏం మాట్లాడుతున్నాము, ఏం మాట్లాడబోతున్నాము అనేది దేవుడికి ముందే తెలుసు. కాబట్టి అది అట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము నాకు అందదు. నీ ఆత్మ ఎద్దు నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పోదును. ఆకాశంలోకి ఎక్కిపోయినా అక్కడ నీవు ఉన్నావు అన్నాడండి. ఆకాశానికి వెళ్ళినా అక్కడ నీవు ఉన్నావు. పాతాళమందు పండుకొనే నువ్వు అక్కడ ఉన్నావు.
సముద్ర దిగంతములకు వెళ్ళినా నువ్వు అక్కడున్నావు. దేవుడు సరంతర్యామి, సకల స్థలములలో ఒకేసారి ఉండగలడు, సమస్తమును ఒకేసారి చూడగలడు. కాబట్టి అక్కడ మనం చూస్తున్నాం, అక్కడ నీ చేయి నన్ను నడిపించును. అంధకారం నన్ను మరుగు చేయను అనుకుంటే రాత్రి పగులు ఒకే రీతిగా దేవుని దృష్టిలో ఉంటున్నాయి. కాబట్టి ప్రేమైన సోదరి సోదరులారా, మన జీవితము, మన విధానము, మన ప్రవర్తన దేవుడు చూస్తున్నాడు. వెనక ముందు ఆవరించున్నాడు, మన చుట్టూ ఉన్నాడు, మనతో ఉన్నాడు. మనం చేసే ప్రతి పని ఆయన చూస్తున్నాడు. మనం ఆలోచించే ప్రతి ఆలోచన ఆయనకు తెలుసు. మనం మాట్లాడే ప్రతి మాట ఆయనకు తెలుసు. కాబట్టి యోహను సువార్త 2:24లో మనుషుని గురించి ఆయనకు చెప్పాల్సిన అక్కర్లేదు. ఆయన మనుషుని ఆంతర్యం ఎరిగిన వాడు. మన జీవితము తెరిచిన పుస్తకము దేవుని లెక్కలో, దృష్టిలో. కాబట్టి మనం ఏం చేసినా దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, పరిశీలన చేసేవాడుగా ఉన్నాడు. మన చుట్టూ ఆవరించిన దేవుడు. కాబట్టి ఈ సమయమున దేవుని గొప్పతనాన్ని గుర్తించాలి, దేవుని ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని సర్వశక్తి యొక్క సార్వభౌమత్వాన్ని గుర్తించాలి. ఆయన సమస్తమును చూడగలడు, వినగలడు, చేయగలడు, గుర్తించగలడు, పరిశీలించగలడు. కాబట్టి మన హృదయంలో, మన మనసులో ఏమున్నది దేవుడు చూస్తున్నాడనే సంగతి గుర్తించాలి. కాబట్టి ఇలాంటి క్లుప్తమైన సంగతులు, సందేశాలు మీకు అందించబడతా ఉన్నాయి. కాబట్టి ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నూతనమైన తలంపులతో, నూతనమైన ఆలోచనతో ప్రభువుని గురించిన కొలది షార్ట్ మెసేజ్, గంటలు కాకుండా 10 నిమిషాల లోపు షార్ట్ మెసేజ్లు అందించడానికి దేవుడు మరి ప్రేరేపించాడు. కాబట్టి ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రిస్టియన్ బ్రదరన్ అసెంబ్లీ వనపర్తి, బ్రదరన్ అసెంబ్లీ వనపర్తి అనే ఛానల్ను మరి మీరు అడాప్ట్ చేసుకోండి, లేక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అనేక సంగతులు దేవుడు మరి అందించులాగున, అనుగ్రహించులాగున ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. పరిశుద్ధుడుగు మా తండ్రి, దయగలిగిన దేవా, మీ కొందనాలు స్తోత్రము చెల్లిస్తున్నాము. చదువుకున్న, విన్న సంగతులు మా జీవితాలు ఫలింపజేసి దీవించండి. రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో విన్న వారందరికీ దీవెన దయచేయమని యేసు ప్రభు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమీన్. అందరికీ వందనాలు.